సీట్లలో గెలిచి ప్రతిపక్ష హోదాలో కూడా లేకుండా అయిపోయింది వైసీపీ. మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. రేపటి రోజున అసెంబ్లీలో అడుగు పెడతారా జగన్? మీరేమనుకుంటున్నారు? పెట్టాలి. ఆయనకి ప్రజలు ఇచ్చారు. ప్రజలు మీకు ఒక ఇది ఇచ్చారు. ఒకసారి 151 సీట్ ఇచ్చి గెలిపిస్తే నువ్వు నిలబెట్టుకోలేకపోయావు కాబట్టి నీకు ప్రతిపక్ష హోదా కూడా వేస్ట్. అందుకే వెనకాల సీట్లు 5వ సీట్లో కూర్చో. 11 సీట్లు అంటే 5వ వంతు వస్తుంది. 5-6 లైన్ల తర్వాత కూర్చోవాలి. 5-6 లైన్ల తర్వాత కూర్చోమని ఇచ్చారు ఆయనకి. 5-6 లైన్లో కూర్చొని అధ్యక్ష అని అడగాలి. ఆయన కూర్చో అంటారు. ప్రధాన ప్రతిపక్షం ఎవరు? జనసేన. అయిపోయింది. అప్పుడు ఆయన కూర్చో అంటారు. ఇంకొకటి ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. ఈయన వాదార్చడానికి చెల్లి లేదు. ఏ చెల్లి? రోజా చెల్లి. ఓకే. ఓదార్చడానికి చెల్లి లేదు. ఈయన తిట్లు పురాణం చేయడానికి సంబరాలు రాంబాబు లేడు. ఈయనకి సపోర్ట్ చేయడానికి అమర్నాథ్ లేడు. ఈయనకి పద్యం పాడటానికి ధర్మశ్రీ లేడు. ఇప్పుడు మీకు ఈ మొత్తం భజన బ్యాచ్ అంతా పరారైపోయింది. మొత్తం లేపేస్తా ఉంటా 5 నిమిషాల్లో లేపేస్తాను అని లేదో లేడు. అంటే సార్ మీరు అన్నట్లు జగన్ గారు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు. ఆయన సోమ్యుడు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు పాపం ఆయన వాయిస్ లేదు, ఆయనకు ఉండడు. ద్వారకానాథ్ రెడ్డి గారు ఉండరో తెలియదు. ఇప్పుడు ఇంకెవరున్నారు ఆయన పక్కన? 7 మంచి వాళ్ళు గెలిచారు. చాలా మంచి వాళ్ళు గెలిచారు. అంటే దాంట్లో ఈ పార్టీకి సంబంధం లేదు, కొత్తగా ఇచ్చిన వాళ్ళు గెలిచారు. ఆ 7 వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. వాళ్ళ అభివృద్ధి కోసం వెళ్ళిపోతారు. అప్పుడు ఎవరు మిగులుతారు? నాకు లాస్ట్కి మిగిలేదు మాత్రం 3 రెడ్లు మిగులుతారు. దాంట్లోనే రెడ్లే. పెద్దిరెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. అది కూడా డౌటే నాకు. ఆయన మళ్ళీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గన్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కనుక ఆయన కూడా జంప్ అయిపోవచ్చు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి చంద్రబాబు గారికి పడదు కాబట్టి ఆయన వెళ్ళకపోవచ్చు. అయితే ఇప్పుడు ఆఖరికి పార్టీ 3 వైసీపీలో ఉన్న వాళ్ళందరూ బీజేపీకి వెళ్ళిపోతారు. ఇప్పుడు 37 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళు కూడా మొత్తం టీడీపీకి వెళ్ళిపోతారు. అంటే నాకు తెలిసి వైసీపీ పార్టీ ఉండదు. ప్రధాన ప్రతిపక్షం జనసేన వస్తుంది. రేపు రాబోయే పార్టీ కూడా ఈ రెండింటి తర్వాత కాంగ్రెస్ పార్టీ డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సెంట్రల్ అండ్ స్టేట్స్ ఇన్ ఫ్యూచర్. సరే, అయితే మీరు చంద్రబాబు గారు